హాయ్ అండి. ఇప్పుడు పల్లి పట్టే కాకుండా ఒకసారి నువ్వులు వేసి చూడండి. చాలా బాగుంటుంది పల్లి పట్టిలో. మనకు కావాల్సినవి 1 కప్పు పల్లీలు, ముప్పావు కప్పు బెల్లము, 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సిమ్‌లోనే పల్లీలన్నీ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేయించుకోకూడదు. సిమ్‌లో వేయించుకోవడం వల్ల పల్లీలు అనేది క్రిస్పీగా ఉంటుంది. 1 కప్పు పల్లీలకు ముప్పావు కప్పు వరకు బెల్లము సరిపోతుంది. ఇప్పుడు నువ్వులను కూడా సిమ్‌లో పెట్టి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలో బెల్లం వేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని సిమ్‌లోనే పాకం చేసుకోవాలి. నేనైతే పల్లీల పొట్టు తీసుకొని కొన్ని అలా మెదిపాను. అలా మెదుపుకోవడం వలన చాలా బాగుంటుంది పల్లీలు. ఇప్పుడు సిమ్‌లో పెట్టుకొని మనం పాకం రెడీ చేసుకోవాలి. పాకం ఇలా వచ్చినప్పుడు మనము నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన పల్లి పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. మీకు నెయ్యి నచ్చిన వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు. షైనీగా కనబడుతుంది అన్నట్టు పల్లి పట్టి. ఇప్పుడు మనకు పాకం రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాము. చూస్తే మనకైతే పాకం రెడీ అయింది. గుర్తుపెట్టుకోండి, గిన్నెలో వేస్తే టంగ్ సపోర్ట్ రావాలి. ఇప్పుడు ఇలాచి పౌడర్, పల్లీలు, నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. మనం కలుపుతుంటే ఇలా తీగలాగా ఫామ్ కావాలి. అప్పుడు మనకు పాకం అనేది కరెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు ఇందులో మనము గిన్నెకైతే ఆయిల్ రాసి పెట్టుకోవాలి. ముందే వేరొక గిన్నె కూడా పైన ఆయిల్ రాసుకొని మనం ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. వేడి మీదనే చేయాలి, చల్లారితే చేయరాదు. ఈ విధంగా మనము ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి గోరువెచ్చగైనాక మనం నైఫ్ తోటి కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారినాక మనం కట్ చేసుకుంటే మనకు పల్లీల నువ్వుల పట్టి రెడీ అవుతుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతే సింపుల్ అండి. నువ్వుల పల్లి పట్టి.